పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడుతూ న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, మేము గెలుస్తామంటూ కూడా ఆమె మూడు ముక్కల్లో తేల్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే లంకాల దీపక్ రెడ్డి మాత్రం మీడియాతో అయితే ఏం మాట్లాడకుండానే లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు అన్ని పార్టీలు కూడా పోటాపోటీ ప్రచారాలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు ఫలితాలకు సంబంధించేసి నువ్వా నీనాటుగా సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. సైలెంట్ ఓటింగ్ ఎటు పడితే వాళ్ళకే మెజార్టీ దక్కే అవకాశం అయితే ఉంది. ఎవరికి మెజార్టీ వచ్చినా కూడా స్వల్ప మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. మొదటి అంటే దాదాపు 4-5 రౌండ్లు అయ్యేసరికి ఎవరికి ఏటు ఉంది అనేది ట్రెండ్ అయితే తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్. ఇక అక్కడ పోలింగ్ ఇటు కౌంటింగ్ కి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ దాడి నేపథ్యంలో, అదేవిధంగా హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో, దీంతో పాటు ఇటు ఇక్కడ స్థానికంగా కూడా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఇద్దరు కూడా నువ్వా నేనా అన్న తీరులో ఉన్న సాగిన ప్రచారము, పోలింగు వాటన్నిటి నేపథ్యంలో ఈరోజు కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు మా కరెస్పాండెంట్ సుచిత అందిస్తారు. సుచిత. అయితే ఏదైతే ఎలక్షన్స్ రోజు నుంచి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నామో. ఎస్ మేడం. హలో. ఎస్ చెప్పండి సుచిత, ఏంటి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సుచిత. ఒకటి, ఇటు కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ఒకవైపు, రెండో వైపు 2 పార్టీల మధ్య కూడా హోరాహోరీ ఉంది కాబట్టి కౌంటింగ్ లో అటు ఇటు అవుతా ఉంటది కాబట్టి 2 పార్టీల మధ్య కూడా ఘర్షణ చెలరేగే అవకాశం ఉంది. ఎందుకంటే పోలింగ్ రోజు సాయంత్రం చూసాం మనం ఘర్షణలు, ఎలాంటి వాతావరణం ఉందో ఏంటి, వీటన్నిటికీ సంబంధించి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఎస్ మేడం. అయితే ఏదైతే మనం చూస్తున్నామో పోలింగ్ రోజు కూడా ఎటువంటి భద్రత ఏర్పాటు చేసినా కూడా చిన్న భిన్న గొడవలు జరుగుతూ వచ్చాయి. శాంతియుతంగా పోలింగ్ అంతా కూడా కొనసాగినాయి. లాస్ట్ లేట్ అవర్స్లో అయితే గొడవలు అనేది కొనసాగుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉన్నందున తప్పకుండా భారీ స్థాయిలో భద్రత అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందు నుంచి కూడా ఎలక్షన్ కౌంటింగ్ కి సంబంధించి 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఒకవైపు లోపల వెబ్ కెమెరాస్, అలాగే బయట పోలీస్ భద్రత, అలాగే డ్రోన్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకొక వైపు ఈ స్టేడియం ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉందో, కౌంటింగ్ జరుగుతున్న స్టేడియం, దానికి దాదాపుగా 300 మీటర్ల వరకు కూడా 300 మీటర్ రేడియస్ వరకు కూడా 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో భద్రతా పరంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ మన ఢిల్లీ బ్లాస్ట్ ఆ తర్వాత హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ లో ఉంది. అయితే మేజర్ గా ఇట్లాంటి ఇక్కడ ఎక్కువ క్రౌడెడ్ గా ఉన్న ప్లేసెస్ లో బాంబ్ బ్లాస్ట్ అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి ఏమీ జరగకుండా కూడా భారీ స్థాయిలోనే భద్రత ఏర్పాటు చేశారు. మేజర్ గా మొన్న నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. దాదాపుగా మొన్న ఉన్న మన లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు 8 కంపెనీస్ సిఐఎఫ్ బలగాలు కూడా అయితే